హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. నేను సప్త శనివార వ్రతం చేస్తున్నాను కదండి. మొదటి వారం శనివార వ్రతం చూశారు కదా, అలాగే ఈరోజు రెండో వారం శనివార వ్రతం చేశానమాట. అది ఇందులో కథ మా వారు చదివారండి. ఆ కథ మీరు కూడా వింటారనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి కదండి, కథ వింటే మనకి కూడా మంచి జరుగుతుంది, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి కథ పెట్టానండి ఇందులోని. ఇదిగోండి, ఉదయం లేసానమాట. లేచి అన్నీ తయారు చేసేసుకున్నాను అనమాట. చిముడుండలు ఇవన్నీ, ఇంకా పువ్వులతో అలంకరణ, తులసిమాల వెంకటేశ్వర స్వామికి వేసి తులసమ్మకి దండం పెట్టుకొని, అలాగే దేవుడి గదిలో కూడా దండం పెట్టుకొని అన్ని పనులు కూడా చేసుకొని ఇంకా పూజకి అన్నీ చేసుకుంటున్నాను అనమాట. 1 by 1 అన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇవన్నీ సర్దిన తర్వాత మా వారు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర గుడికి వెళ్తారండి అతను. నేను ప్రతి లక్షవారం నేను బాబా గుడికి ఎలా వెళ్తానో, మా వారు ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్తారనమాట. అతను వెంకటేశ్వర గుడికి వెళ్ళారు. ఈలోపు నేను అన్నీ సర్దేసి ఉంచానమాట. అతను వచ్చిన తర్వాత దీపాలు అవన్నీ కూడా వెలిగించి పూజ అవన్నీ చదివి పూజది చేయడం స్టార్ట్ చేసామండి. అసలు యాక్చువల్గా ఈరోజు నేను 7 o'clock కల్లా పూర్తి చేసేద్దాం అనుకున్నాను, కానీ 8 అయిపోయింది. అవ్వలేదండి. త్వరగా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. వచ్చే వారమైనా సరే త్వరగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే అప్పుడు మంచి తెల్లవారుజాము చేస్తే బ్రహ్మముహూర్తం అని అంటారు కదా, ఆ సమయాల్లో చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇదిగోండి, మా వారు దీపాలు వెలిగించారనమాట. వెలిగించిన తర్వాత ఇంక వెంకటేశ్వర పూజ అయితే చేసుకున్నాం. మరి మా రెండో శనివారం పూజ కథ ఇవన్నీ చూస్తారని అనుకుంటున్నాను. గోవిందా గోవిందా. లక్ష్మీపతే తే గ్రియగం స్మరామి. ఓం సాధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం ఉత్తిష్ఠు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషామా విరోధేన బ్రహ్మకర్మ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యభాగే అస్మిన్ వర్తమాన వ్యవహారికాల శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర దేవత ఉద్దిశ్య శ్రీ అలివేలు మంగ సేనమావాహయామి. ఓం భూర్భువస్సువః విక్ష్వక్సేనమావాహయామి. ఓం విక్ష్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం విశ్వకామి. కొబ్బరికాయ కొట్టప్పుడే ఏతే గంధం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః ఓం ధనసముత్సుకాయ నమః. ఓం గణసారణ సన్మంజకస్తు జనకోజ్వలాయ నమః. ఓం సుజానంద రూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. యజ్ఞవ్యోత్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థపదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమద్ పాపకర్మాణం హం పాపాత్మ పాపస్మభావి రాహిమ. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. అందోళికాన్ ఆరోహయామి. అశ్వానం రోహయామి. గజనారోహయామి. సమస్త రాజోపచార శక్త్యుపచార యంత్రోపచార దేవోపచార సర్వోపచార సమర్పయామి. క్షమార్పణమట. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మాయాదేవ. భారతీయ వేద ఋషుల సంతతి వారు. అందువలన నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు వచ్చాయి. ప్రతి గృహలక్ష్మి స్త్రీ 7 వారాలకి 7 వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీరారోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు ప్రవచించినారు. ఇవి కాలక్రమాల్లో కలిసిపోయి వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీరారోగ్యుడు సర్వదేవత చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారిని గురించి గొప్పతో తపస్సు చేశాడు. వెంకటేశ్వర స్వామి వారు శనేశ్వరునికి ప్రత్యక్షమే. శనేశ్వర, నీకు ఏమి కావాలో పూర్వమనగా స్వామి, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక శనివారం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక రోజున ప్రజలకు వచ్చినట్లుగా వరమివ్వమనగా, అలాగే నియమంగా 7 శనివారాలు వ్రతం చేస్తారో వారికి శనేశ్వరుడు వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుండి 7 శనివారాలు వ్రతం చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తారు. శనివారం వ్రత విధానం.
శనివారం బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజాము 4 గంటలకే లేచి స్థిరస్నానం చేసి పసుపు వస్త్రంపై స్వామివారి చిత్రము మరియు కలస్థాపన చెయ్యాలి. నలుపు రంగు వస్త్రాలు కట్టుకొని శనేశ్వరుని పారాయణ శ్లోకములు చదివి గోవిందనామములు పారాయణం గావించి చిమ్మిరిని మహానైవేద్యంగా సమర్పించాలి. అలాగే సాయం సమయాన పసుపు రంగుల బట్టలు కట్టుకొని వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహానివేద్యంగా చక్కెర లడ్డు సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నం వడ్డించి కొంచెం పెరసకట్టి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు భుజింపచేయాలి. సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనం పెట్టి చందన దక్షిణ తాంబూలంను అతనికి సమర్పించాలి. ఆ తర్వాత వ్రతం ఆచరించిన వారు భోజనం చేయాలి. ఇలా 7 శనివారాలు నియమనిష్టలతో భక్తితో ఏకరత్తుగా 7 శనివార వ్రతాన్ని ఆచరించాలి. ఈ 7 శనివారాలకు సప్తగిరులుగా 7 కొండలుగా ధ్యానించాలి. ఈ వ్రతాన్ని 7 వారాల్లో నిరాటంకం చేసి అనంతరం తలను సమర్పించాలి. ఒకనొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం పూజ చేసి ఉండేవారు. ఇలా కొన్నాళ్ళు జరిగా పరమ పావనైన కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ఆతిథ్యం వచ్చాడు. ఈ దంపతి అతని దివ్యతికి పుంజి కేవలం వెంకటేశ్వర ఆధారంగా బదిలించి అతనికి అతిథి సత్కార సర్వోపయోగం చేశారు. అనంతరం అతడు విశ్రాంతి తీసుకొని ఆ దంపతిని తన దగ్గర కూర్చొని వాళ్ళ జాతకం పరిశీలన చూసి, ఓ పుణ్యస్వామి, నీ భర్త జాతకం గోచార శనిశ్చరుడు క్రూరంగా ఉండటం వలన అపమృత్యు వాత పడగలడు. దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయంతో 7 శనివారాలు వెంకటేశ్వర భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ ఎందే ఉన్నది. ఈ 7 శనివారాల్లో ఏకాగ్రత వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆచరిస్తే నీ భర్త శనేశ్వర స్వామిని ధ్యానించి భక్తితో వెంకటేశ్వర స్వామి వారికి చిమ్ని నైవేద్యం పెట్టి పూజ జరిపించింది. మరలా సాయంత్రం వరకు ఉపవాసించి వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఏడుకొండల స్వామివారిగా భావించి షడ్రసోపేత భోజనము పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాదులతో సంతుష్టి గావించింది. అలా ఆ పుణ్యవతి శ్రద్ధా భక్తితో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారాలు నిరాటంకం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నర్చించింది. ఆ భక్తి శ్రద్ధ వెంకటేశ్వర స్వామివారు ఆమెకు స్వప్నంలో ఓ సతీ తిలకమా, నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది. అందువల్ల నీ భర్తకు శనేశ్వర గండం కలిగింది. అతని రాబో జన్మలో గల ఆయుస్సు ఈ జన్మలో సమకూర్చును. అందువలన నీ వికాసాంతులతో దిగ్గసుములతో ముందువు అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అనంతరం ఆమె ఈ విషయాన్ని భక్తితో చెప్పగా అతను పట్టుకుని ఆనందంతో, నారీమణి నీవు నా భాగ్యదేవతవు, అందుకే పురుషులు కన్నా ఓ బోడులో మిన్న అన్నారు. మన భారతదేశ సీత సావిత్రి అనసూయది మహాపతివ్రతలనే పుణ్య భూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా చెప్పుబడి అన్నారు. అనంతరం శుభముహూర్తాన దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి వెళ్ళారు. భక్తి తాత్పర్యాలతో ఇరువురు 7 కొండలు కాలనెక్కని గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొని ఉన్న వెంకటేశ్వర స్వామిని తనితీర దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంకల్పంతో ఆనందించిరి. అలా దంపతులు పూర్ణ పురుషార్థ భూలోకంలో ఎన్నో సత్కారాలు ఆచరించారు. అనంతరం వారు ఏడుకొండల స్వామితో కలిశారు. ఈ వ్రతకథను వ్రాసిన, చదివిన, ఆచరించిన శాశ్వత సుఖాలు అంది అనంతరం శ్రీ స్వామి వారిలో ఐక్యమవుతారు. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు. గోవింద 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 గోవింద. పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరహామూర్తివి గోవింద, దుష్ట సంహార గోవింద, ధృత నివారణ గోవింద, గోపీచంద్రాయ శంకరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజాననాయ మంగళం, షడాననాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, రాజారామ మంగళం, రామకృష్ణ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. మంగళం జయ మంగళం నిత్య మంగళం సుమంగళం కోదేవతల శ్రీపాదుల శ్రీకాంతాయ దేవాయ కళ్యాణ దినం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ అబద్ధముక్కులవాడ నదరక్షక గోవింద 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 గోవింద. వెంకటేశ 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 పాహిమా, శ్రీనివాస 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 రక్షమా, వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం, శ్రీనివాస రక్షమాం, వెంకటేశ పాహిమాం, పాహిమాం పాహిమాం.